నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివజగ్ తెలుగు. డిఆర్డిఓ అండ్ ఎల్ఆర్డిఈ బెంగళూరులో 105 అప్రెంటిస్ ఖాళీలకైతే మనకు దరఖాస్తులు అనేది కోరుతుంది. దీని డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే బెంగళూరులోని డిఆర్డిఓ ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎల్ఆర్డిఈలో గ్రాడ్యుయేట్లు, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్కి అయితే మనకు అప్లికేషన్స్ అనేది చేసుకోమని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం ఖాళీలు 105. ఈ యొక్క అప్రెంటిస్షిప్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కేటగిరీ. దీంట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీటి మొత్తాన్ని కలుపుకొని మనకు 23 అప్రెంటిస్ అయితే ఉన్నాయి. ఇంకోటి గ్రాడ్యుయేట్ జనరల్లో చూసుకుంటే బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీఎల్ఎల్బి, బీఎస్సీ, బీఎల్ఎల్బి, బీఐఎస్సీ ఈ మొత్తాన్ని కలుపుకొని మనకు 25 అప్రెంటిస్ ఉన్నాయి. డిప్లొమా ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఆటోమొబైల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వీటిలో మొత్తం మనకు 27 అప్రెంటిస్ అయితే ఉన్నాయి. ఇక ఐటీఐలో కనుక చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఆపరేటర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్క్ మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డ్రాఫ్ట్ మ్యాన్, ఫిట్టరు, మెకానికల్, డీజిల్, టర్నరు, వెల్డరు, పెయింటరు, ఫోటోగ్రాఫరు వీటి మొత్తానికి మనకు 30 అప్రెంటిస్ అయితే ఉన్నాయి. ఇక దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, మరి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 4th November 2025 వరకు అయితే మినిమం 18 years కంప్లీట్ అయి ఉండాలి. మాక్సిమం ఏజ్ అనేది ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేదు, 30 years వరకు అయితే ఉంటుంది మాక్సిమం ఏజ్. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అకాడమిక్ మెరిట్ అండి, మీకు అకాడమిక్లో వచ్చిన సర్టిఫికెట్లో వచ్చిన మెరిట్ పరంగా అండ్ తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ మూడిట్లో మంచి స్కోర్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా జాబ్ వచ్చేస్తుంది. దీంతో పాటు వాళ్ళకు స్టైఫండ్ కూడా ఇస్తారు. మనకు అకాడమిక్ మెరిట్ అండ్ రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ ఈ మూడు కనుక క్రాస్ చేసినట్లయితే మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. దీంతో పాటు వీళ్ళు స్టైఫండ్ కూడా ఇస్తాయి. ఒక అప్రెంటిస్ కి స్టైఫండ్ కూడా ఉంది. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే https:/drdO.gov.in లో అయితే మనం వెళ్ళి దీని యొక్క డీటెయిల్స్ కనుక చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ NAPS సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కానీ, NATS సర్టిఫికేట్ కానీ, నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ ఈ యొక్క 2 సర్టిఫికేట్లు ఏది ఒకటి ఉన్నా పర్లేదు. NAPS సర్టిఫికేట్ కానీ, NATS సర్టిఫికేట్ కానీ ఐటీఐ క్యాండిడేట్స్కి అవసరము. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే NATS కానీ, NAPS కానీ సర్టిఫికేట్ ప్రింట్అవుట్ ఒకటి కావాలి, 10th మార్క్ షీట్ కావాలి. సెమిస్టర్స్ ఎవరైతే ఉంటారో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఇయర్ వైజ్ అనేది మెమో ఉంటాయి కదా, మెమో సర్టిఫికేట్స్ అవి కావాలి. డిగ్రీ అండ్ డిప్లొమా అండ్ ఐటీఐ సర్టిఫికేట్, డిగ్రీ చేసిన వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్, డిప్లొమా చేసిన వారు డిప్లొమా, ఐటీఐ చేసిన వారికి ఐటీఐ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ 2 రీసెంట్ ఫోటోగ్రాఫ్స్, రీసెంట్ గా తీసుకున్నట్టు 2 పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ అయితే కావాలి. క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టైఫండ్ మాత్రమే ఇస్తారండి, అకామిడేషన్ అనేది ఇవ్వరు. అకామిడేషన్ అంతా కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. డేట్, టైమ్ అండ్ వెన్యూ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ అనేది ఇది వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇది డేట్ చూసుకున్నట్లయితే 4th November 2025 ట్యూస్డే రోజు జరుగుతుంది. రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకు 9 AM. వెన్యూ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ LRDE ఆఫీస్, CV రామన్ నగర్, బెంగళూరు. పిన్ కోడ్ 560093. అప్లికేషన్ లింక్ అనేది కింద కమెంట్స్ లో పిన్ చేసినండి, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.